హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. విప్రో కంపెనీ వాళ్ళు సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారన్నమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడానికి చూస్తున్నారన్నమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే అండ్ వీడియో వచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే కంపెనీ వచ్చేసి విప్రో అనమాట. సర్వీస్ డెస్క్ అనలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. 20 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ 2114 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే హైరింగ్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్ ఇన్ హైదరాబాద్, ఫ్రెషర్స్ ఓన్లీ అనమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. రిక్రూట్మెంట్ కనుక చూసుకున్నట్టయితే లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేట్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. షుడ్ బి టెక్నికల్ ప్రొఫిషియంట్ అనమాట. సో మీకు టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, వన్ వే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి ప్రొవైడెడ్ అనమాట. మీరు వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాల్సి ఉంటుంది. వన్ వే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మస్ట్ హ్యావ్ ఆల్ గ్రాడ్యుయేషన్ డాక్యుమెంట్స్ అనమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే టెక్నికల్ సపోర్ట్ సర్వీస్ డెస్క్ ఏజెంట్ L1 విల్ బీ ద పార్ట్ ఆఫ్ గ్లోబల్ సపోర్ట్ టీమ్ సపోర్టింగ్ ది క్లయింట్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్, వెండర్స్, కాంట్రాక్టర్స్ వయా వాయిస్, ఈమెయిల్, చాట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్ట్స్ యాజ్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ ఆల్ ఐటీ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఐటీ రిలేటెడ్కి సంబంధించి ఇష్యూస్కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రొవైడ్ స్టేటస్ అండ్ అప్డేట్స్ ఆన్ టికెట్స్ టు ఆథరైజ్ యూజర్స్, అథరెన్స్ టు పాలసీస్ అండ్ ప్రొసీజర్స్, క్లోజర్ ఆఫ్ ఓపెన్ కాల్స్ ఆఫ్టర్ రెజల్యూషన్, అటెంప్ట్స్ టు రిజాల్వ్ ది రిఫైన్డ్ ఎంక్వైరీస్ వైల్ ఆన్ టెలిఫోన్ టు మీట్ ది అగ్రీ అపాన్ సర్వీస్ లెవెల్ ఫర్ ఫస్ట్ కాల్ రెజల్యూషన్ అనమాట. ఐడెంటిఫైయింగ్ ది ఇష్యూ అండ్ ప్రియారిటైజ్ ది ఇన్సిడెంట్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్ వర్క్ ఏంటి అనేది కంపెనీ వాళ్ళు మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దాని గురించి డోంట్ వరీ అనమాట. సో రోల్ వచ్చేసి ఐటీ సపోర్ట్ అనమాట. డిపార్ట్మెంట్ వచ్చేసి ఐటీ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఎనీ పీజీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్రెషర్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్లై అని ఉంటుంది రైట్ సైడ్. సో దాని మీద క్లిక్ చేస్తే నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీకు మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం కంపెనీ వాళ్ళే డైరెక్ట్ కంపెనీ వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.